ధనలక్ష్మితో స్వప్న అయితే మీరేమైనా ఏం మతుండే మాట్లాడుతున్నారా అనేది అంటూ ఉంటుంది. అప్పుడు మీ ఇద్దరు అక్క చెల్లెలు ప్లాన్ చేశారా ఏంటి అని ధనలక్ష్మి అనేసరికి ఏంటి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది కావ్య. ఏంటి నోరు లెగుస్తుంది అని అంటే, నోరు లెగక మీరు ఆడిన మాటలకి చేయి లెగుస్తుంది అనుకుంటున్నారా అని చెప్పి కావ్య అయితే అలా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడానికి అయితే రెడీ మాట్లాడుతూ ఉంటుంది. చూసావక్క మీ కోడలు ఎంత పొగరుగా మాట్లాడుతుందో అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేనే చెప్పాను ఎవరు ఏ మాట్లాడినా పడద్దు అని, అందుకే అలా మాట్లాడుతుంది అని అపర్ణ అనేసరికి ధనలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు ఆడిన మాటలు ఏం తక్కువగా ఉన్నాయనుకుంటున్నావా ధనలక్ష్మి అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే అనామికలా మళ్ళీ మీరు తయారయ్యారేంటి, అనామిక పీడ ఎలాగో వదిలేసింది అనుకుంటే ఇప్పుడు మీరు మమ్మల్ని తింటున్నారా, ఏం మాట్లాడుతున్నారు, తనకంటే బుద్ధి లేక గడ్డి తిని తను అలా మాట్లాడుతుంది, మీకేమైంది ఇలా మాట్లాడుతున్నారు, నేను కళ్యాణ్కి అప్పునిచ్చి పెళ్లి చేస్తానని మీకు చెప్పానా, మీకు ఎవరైనా చెప్పారా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి ధనలక్ష్మి అయితే మరి ఎందుకైతే కళ్యాణ్కి పెళ్ళి వద్దంటున్నావు అనేది అంటూ ఉంటుంది. నీ మనసులో ఏం లేకపోతే అలా అంటావా అని ధనలక్ష్మి అంటూ ఉంటుంది. నా మనసులో ఏమీ లేదు, కళ్యాణ్ మనసు బాగాలేదు కాబట్టి అలా అన్నాను, మీరు నచ్చితే మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదు, మీ బుర్ర తక్కువ ఆలోచనలతో నా మీద వేయకండి అనేది అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి ధనలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకో అనేది అంటూ ఉంటుంది. నేను అదుపులో పెట్టుకునేదేంటి, మీకు మర్యాద ఇచ్చేదేంటి అని చెప్పి కావ్య అయితే ఎక్కువ చేసి ధనలక్ష్మికి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ధనలక్ష్మి అయితే ఆడిన మాటలకి చాలా కోపంగా కావ్య కాసైతే అలా చూస్తూ ఉంటుంది.